रहम नजर करना, बच्चों का पालन करना। साए रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। బాబా షిరిడీలో ద్వారకామాయిలో ఉన్నప్పుడు చాలామంది భక్తులు బాబా దర్శనం కోసం వచ్చేవారు. ఈరోజు మనము ఎట్లయితే బాబా ప్రేమను అనుభవిస్తున్నామో ఆ రోజు ద్వారకామాయిలో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా ఎట్లా ఫీల్ అయ్యేటువంటి వారంటే, బాబా చిరునవ్వు నవ్వితే అది నా కోసమే నవ్వాడు అని చెప్పి అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఆనందం వారిలో ఉండేది. బాబా ఒక మాట చెప్పితే బాబా అది నా కోసమే చెప్తున్నారు అనేటువంటి దాంట్లో వారు బాబా పట్ల ఒక అంకితమైనటువంటి భక్తిని ప్రేమను కలిగి ఉండేటువంటి వారు. ఈరోజు కలియుగంలో అనేక మంది దేవతామూర్తులు ఉన్నా సరే ఎందుకు మనం సాయిబాబాను ఆశ్రయించాం? ఎందుకంటే దేవీ దేవతల పైన మనకు భక్తి ఉంటుంది, గురువు పైన ప్రేమ ఉంటుంది. కాబట్టి భక్తి కంటే కూడా ప్రేమే బలమైంది. అందువల్ల ఈరోజు మనందరం కూడా ఆ ప్రేమ వైపే ఎక్కువగా ఆకర్షితులమవుతాం. మన ఇంట్లో కులదేవత ఉండవచ్చు, మన ఆచారం ప్రకారము మన ఇలవేల్పు ఉండవచ్చు. ఆ దేవతామూర్తులను గౌరవిస్తూనే మనం బాబా యొక్క ప్రేమ ఒడిలో ఓలలాడతాం. అంటే గురువుకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనల్ని ప్రేమతో దగ్గరికి తీసుకోవడం. ఎందుకు మరి సద్గురువుకు మనం దగ్గర కావాలి? సద్గురువుకు దగ్గర కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? మనందరికీ ఒకే రకమైనటువంటి బలమైనటువంటి కారణం ఉంటుంది. ఒక్క సద్గురువు మాత్రమే మన యొక్క ప్రారబ్ధ కర్మలను వారు తీసేయగలుగుతారు, ఇంకెవరూ తీసేయలేరు. ఎందుకంటే మనం అనుభవించాల్సినటువంటి చాలా పెద్దదాన్ని చాలా చిన్న దానితో బాబా తీసేస్తారు. అందుకోసమే ఈరోజు కోటాను కోట్ల మంది బాబా వైపు మరలడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇంకొకటి ఏమిటంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పిస్తారు. ఆ పాఠం ఏమిటో తెలుసా? బాబా చెప్పినటువంటి ఒక మాట మన మనస్సుల్లో ఉండిపోతుంది. బాబా సచ్చరితలో 47వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తారు. శత్రుత్వము, హత్య ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. శత్రుత్వము, కృతజ్ఞత లేకపోవడము, హత్య ఇవి చాలా కల్పాంతం వరకు మనం వెంటాడుతూనే ఉంటాయట. ఒక జన్మలో చేసినటువంటి ఆ తప్పు, ఆ కర్మ జన్మజన్మలకు దాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. మనం 47వ అధ్యాయంలో మీరందరూ చాలామంది పారాయణ చేసిన వాళ్ళు చదివి ఉంటారు కదా, వీరభద్రప్ప చెన్నభద్రప్ప కదా. వాళ్ళ అనుబంధం ఏమిటి? శత్రుత్వం వాళ్ళ అనుబంధం. మనం కూడా చాలామంది కొంతమందిని చూడగానే మనకెందుకో తెలియదు, మన సంస్కారం వల్ల వారి పట్ల ఒక ద్వేషభావన కలుగుతుంది. వారిని శత్రువుని చూసినట్టు చూస్తూ ఉంటాం. అది మందినే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్స్లో కూడా కొన్ని రిలేషన్స్లో అత్త కోడలు ఇద్దరు కూడా ఒక శత్రుత్వ భావంతో ఉంటారు. సొంత అక్కా చెల్లెళ్ళు కూడా ఒక శత్రుత్వ భావంతో ఉంటారు. ఎందుకు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి ఇద్దరికి ఎందుకు ఆ శత్రుత్వ భావన? ఈరోజు కలిగినటువంటి భావన కాదది. అనేక జన్మలుగా ఆ శత్రుత్వం అనేటువంటి దాన్ని మోసుకుంటూ వస్తున్నాం మనం. ఆ మోసుకుంటూ వచ్చినటువంటి శత్రుత్వం మనకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపైన ఒక ద్వేషాన్ని, ఒక శత్రుత్వాన్ని మనకు తెలియకుండానే అవి లేస్తూ ఉంటాయి. అది మన తప్పు కాదు. మనం చాలామంది అనుకుంటాం, ఈ జన్మలో నేను చాలా పుణ్యకార్యాలు చేశానే, బాబాను వారి పాదాలు విడవకుండా ఉన్నానే, ఎందుకు నాకు ఒకరిని చూడగానే ఈ శత్రుత్వ భావన వస్తుంది? అందుకనే బాబా ఏం చెప్తారంటే, సాధ్యమైనంత వరకు అందరి పట్ల ప్రేమను కలిగి ఉండు, అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉండు, ఎవరి పట్ల భేదభావాన్ని చూపకూడదు. ఇది దేనికి బీజం? మనం అనేక జన్మలుగా అనేక రకాలైనటువంటి శత్రుత్వాన్ని, అనేక రకాలైనటువంటి ద్వేషాలను మనం మోసుకుంటూ రావచ్చు. కనీసం ఈ జన్మలోనైనా ద్వేషభావన లేకుండా
శత్రుత్వం అనేటువంటి దాన్ని మనం మూటగట్టుకోకుండా బాబా చెప్పినటువంటి ఈ వచనాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మన జీవితంలో ఇస్తాయి. మనం కనుక ఈ జన్మలో అంటే కొన్ని వందల జన్మల తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది, కొంతమందికి కొన్ని వేల జన్మల తర్వాత వస్తుంది. వచ్చినటువంటి ఈ మానవ జన్మలో మళ్ళీ నువ్వు తిరిగి జన్మకు వెళ్ళడానికి ఈ కర్మలనేటువంటి దాన్ని మోసుకెళ్తామే, శత్రుత్వము వీటన్నింటినీ కూడా మోసుకు వెళ్లకుండా ఈ జన్మలో వాటికి అడ్డుకట్ట వేయడానికే సద్గురువు ఉన్నాడు. సాధారణంగా మన అందరం కూడా బాబా పట్ల ఒక భావన ఉంటుంది. ఆ భావన ఏమిటంటే బాబా మనం కోరినవన్నీ ఇస్తాడు. ఎస్, కోరినవన్నీ ఇస్తాడు, కానీ ఆయన ఇవ్వదలుచుకుంది చాలా విలువైనటువంటిది. మనలో ఒక శత్రుత్వ భావన లేకుండా అందరి పట్ల సమభావన, ప్రేమను పెంపొందించుకోవడం మన వల్ల కాదు. ఒక్క సద్గురువు యొక్క వచనాలను మన హృదయంలో నింపుకుంటే తప్ప మనం అటువంటి భావనలోకి మనం వెళ్ళం. కాబట్టి ఈ జన్మలో మనకు లభించినటువంటి అదృష్టం 47వ అధ్యాయంలో మీరు అనేక సందర్భాల కథ చదివి ఉంటారు కదా, వీరభద్రప్ప చిన్నభద్రప్ప పాము కప్ప కథ. ఆ కథ ఆరంభంలోనే ఒక అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. బాబా వారు ఒక ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక కాలువ గట్టు పైన కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు ఒక గ్రామస్తుడు వచ్చి బాబాగారితో సంభాషిస్తూ, అయ్యా మా గృహం పక్కనే వచ్చి అక్కడ కాసేపు విశ్రమించండి, అక్కడ చిలుము దాగి రొట్టె తిని మీరు వెళ్దురు కానీ అంటాడు. సరే నేను వస్తానులే అని చెప్పి కాసేపు ఇద్దరు అక్కడ కూర్చొని ముచ్చటించుకుంటారు. ఆ సమయంలోనే ఒక కప్ప అరుపు వినిపిస్తుంది. అది ఆ అరుపు ఏమిటి అని చెప్పి బాబా నా వ్యక్తి అడుగుతాడు. బాబా అప్పుడు చెప్తాడు, ఒక కప్పను పాము మింగబోతుంది, అది ఇప్పటి శత్రుత్వం కాదు, అనేక జన్మలుగా ఉన్నటువంటి శత్రుత్వం వారిది అని చెప్పి బాబా అంటాడు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేస్తుంది. బాబా కిందికి చూడలేదు, ఆ కప్పను గమనించలేదు, పామును గమనించలేదు. ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ చూసేసరికి పాము నోట్లో కప్ప మరణానికి సిద్ధంగా ఉంటుంది. వచ్చి పైకి వచ్చి చెప్తాడు, బాబా బాబా మీరు అన్నటువంటిది కరెక్టే, కానీ ఆ కప్ప అయిపోయింది, ఇంకా మరొక 2 నిమిషాల్లో దాన్ని పూర్తిగా పాము మింగేస్తుంది అని అంటారు. అప్పుడు బాబా అన్నటువంటి ఒక మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా ఏమంటారంటే, దాని బాబును నేను ఇక్కడ ఉండగా దాన్ని ఎలా చావనిస్తాను. ఎవరు కప్పకు బాబు ఎలా అవుతాడు? బాబా. అసలు కప్పకు బాబాకి ఏం సంబంధం? దాని వెనకాల ఒక పెద్ద కథ ఉంటుంది. అనేక జన్మల యొక్క వృత్తాంతం ఆ కప్పకు పాముకు ఉంటుంది. ఆ కప్ప రూపంలో ఉన్నదే ఇప్పుడు కప్ప జన్మ తీసుకున్నటువంటి ఆ జీవి ఒకప్పుడు ఆ జీవి మనిషిగా పుట్టినటువంటి ఆ కప్ప పేరే చెన్నబసవప్ప. చెన్నబసవప్పకు వీరభద్రప్పకు ఒక శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వం కారణంగా ప్రతి జన్మలో కూడా ఇద్దరూ కూడా ఆ శత్రుత్వ భావంతో మళ్ళీ పుట్టడం, ఆ శత్రుత్వ భావంతో మరణించడం. కానీ బాబా ఒక మాట ఇస్తాడు. చెన్నబసవప్పకి ఏం మాట ఇస్తాడంటే, నేను ఉండగా నీవు వీరభద్రప్ప చేతిలో నువ్వు చావవు, నిన్ను చావనివ్వను అని చెప్పి మాట ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎన్ని జన్మల క్రితం ఇచ్చాడో తెలియదు. ఏ జన్మలో ఆ మాట ఇచ్చాడో ఆ మాట వారు ఎన్ని జన్మల్లో ఎన్ని జీవులుగా జన్మించినా సరే బాబా చెప్పినటువంటి ఆ మాటకు, వారు ఇచ్చినటువంటి హామీకి బాబా కట్టుబడి ఉండు. అందుకనే బాబా అంటాడు, దాని అబ్బను నేను ఇక్కడ ఉండగా దానిని ఎలా చావనిస్తాను. అంటే బాబాతో మన అనుబంధము ఈ జన్మకు సంబంధించినటువంటిది కాదు. అనేక జన్మలుగా మన యోగక్షేమాలను బాబా చూస్తారు. బాబా మనకు పరిచయమైనటువంటి తొలినాళ్లలో మనకు ఏ మాట ఇచ్చారో ఆ మాటకు బాబా కట్టుబడి ఉంటాడు. అందుకనే చెన్నబసవప్ప అనేక జన్మల్లో అనేక జీవిగా పుట్టి మరలా కప్పగా పుట్టి శత్రుత్వం కలిగినటువంటి వీరభద్రప్ప అనేటువంటి పాము నోట్లో పడబోతుంటే బాబా హెచ్చరిక చేస్తాడు, అరే వీరభద్రప్ప, ఇప్పటికైనా నువ్వు మారవా? చెన్నభద్రప్ప కప్పగా జన్మించినా సరే నీ శత్రుత్వ భావాన్ని నువ్వు వదలవా? అంటే శత్రుత్వం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది. అది మనము జన్మలుగా ఆ శత్రుత్వ అనుబంధాన్ని మనము కలిగి ఉంటాము. జీవితంలో ఆ శత్రుత్వం అనేటువంటిది ఉండకూడదు. అందరి పట్ల సమభావన ఉండాలి, అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఇది బాబా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి బోధ.
నిజంగా ఈ చెన్నబసవప్ప వీరభద్రప్ప ఎవరు? వారితో అనేక జన్మల అనుబంధం ఉంది. ఒక్క చెన్నబసవప్ప వీరభద్రప్ప మాత్రమే కాదు, మనతో కూడా బాబాకు అనేక జన్మలుగా అనుబంధం ఉంటుంది. అనేక జన్మలుగా సద్గురువుతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పేటువంటి కథనే ఈ ఇద్దరి కథ. చెన్నబసవప్ప వీరభద్రప్ప అంతకంటే ముందు జన్మలో, వారు చెన్నబసవప్ప వీరభద్రప్ప కంటే ముందు జన్మలో వారి వృత్తాంతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ వీరభద్రప్ప అనేటువంటి వ్యక్తి మొదటి జన్మలో ఆ ఊరికి పెద్ద ఆసామి. చెన్నబసవప్ప అనేటువంటి వ్యక్తి ఆ ఊరిలో ఒక నిరుపేద రైతుకు సంబంధించినటువంటి ఒక స్త్రీగా పుట్టినటువంటి వారు. ఊరంతా ఏం చేస్తుందంటే ఆ ఊరిలో శివాలయం శిథిలావస్థకు వస్తే ఆ శివాలయ పునరుద్ధరణ కోసము ఊరోళ్ళందరూ కలిసి డబ్బు ప్రోగు చేస్తారు. డబ్బు ప్రోగు చేసి ఏం చేస్తారంటే, ఆ ఊర్లో పెద్ద మనిషి కదా, అతని దగ్గర డబ్బు పెడితే అతను కొంత డబ్బేసి మరింకొంత పోగు చేసి శివాలయాన్ని పునరుద్ధరిస్తారని చెప్పి అందరూ నమ్మి అతనికి ఇస్తారు డబ్బు. అతడు పరమలోభి. అసలు ఇంట్లో లోపలికి వచ్చినటువంటి ధనం ఇంటి బయటికి వెళ్ళడానికి అంగీకరించినటువంటి మనసు. అప్పుడు గ్రామ పెద్దలందరూ కూడా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, వచ్చి అడుగుతారు, ఏమిటి మీకు ఇచ్చినటువంటి ధనంతో ఒక్క పని కూడా చేయలేదని. అంటే, నేను చాలా పనులు చేయించాను, ఆ ధనం ఎప్పుడో అయిపోయింది, మీరు ఇచ్చిన ధనము, మరింత ధనం పోగు చేసే తప్ప మందిర నిర్మాణ పనులు నేను చేయలేను అని అంటారు. కానీ పరమేశ్వరుడికి దయ కలిగి ఒకరోజు తన ఆ భార్య పేరు గౌరీ, ఆవిడకి స్వప్న దర్శనం ఇస్తాడు. అమ్మా, నువ్వు ఎలానైనా సరే గుడి యొక్క గోపురాన్ని నిర్మించు, నీ భర్త అనుమతి తీసుకొని ఆ పని చెయ్యి అని చెప్తాడు. భర్తకు ఆ విషయం చెప్తుంది. ఈశ్వరుడు కలలో వచ్చాడు, మనకు శ్రేయస్సు కలుగుతుంది, ఆ పనిని మనం పూర్తి చేద్దాము అనంటే, లేదు ఈశ్వరుడు నీ ఒక్కడికే కల్లోకి వస్తాడా? భగవంతుడు చెప్పదలుచుకుంటే నాకు కదా చెప్పేది, నేను కదా చేయించేవాడిని, నాకు చెప్పాలి కదా, నీకు చెప్తే పని అవుతుందా అని చెప్పి భార్య వాదనను పక్కకు దోసేస్తాడు. తర్వాత మరొక రోజు మరొక స్వప్న దర్శనం కలుగుతుంది. ఆ స్వప్న దర్శనంలో ఈశ్వరుడు చెప్తాడు, అమ్మా, నీ భర్త డబ్బు పైన ఆధారపడకుండా, నీ భర్తతో సంబంధం లేకుండా, నీ పుట్టింటి నుంచి వచ్చినటువంటి సొమ్ముతోటి ఆ గుడి గోపురాన్ని నిర్మించు అని చెప్పి ఈశ్వరుడు మళ్ళీ స్వప్న దర్శనంలో చెప్తాడు. చెప్తే ఆవిడ ఏం చేస్తుందంటే, పుట్టింటి నుంచి వచ్చినటువంటి నగలను తాకట్టు పెట్టి నేను ఈశ్వరుడికి గోపురాన్ని కట్టిస్తా అంటుంది. అందుకు ఒప్పుకోడు, పరమలోభి కదా, అందుకు ఒప్పుకోకుండా నాకు తెలియకుండా భార్య ఎక్కడ నగలు తాకట్టు పెడుతుందో అని చెప్పి ఏం చేస్తాడు, ఒక పథకం వేస్తాడు. సరే ఆ నగలేదో నేనే తాకట్టు పెట్టుకుంటా అంటే, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి. భగవంతుని సొమ్ము ముంగాడు, మళ్ళీ భార్య నగలు ఎక్కడ తాకట్టు పెడుతుందని చెప్పి ఆ నగలు నేనే తాకట్టు పెడతాను, నేనే పెట్టుకుంటాను నగలను. దానికి సంబంధించి ఏం చేస్తారంటే, డబ్బు ఇస్తాడా? డబ్బు ఇయ్యడు. ఒక పేద స్త్రీ, డబ్బుకి అనేటువంటి ఒక స్త్రీ తనకున్నటువంటి 1/2 ఎకరం స్థలాన్ని కుదవబెడుతుంది ఆ వ్యాపారి దగ్గర. కుదవబెడితే ఏం చేస్తాడు, ఆ నగలన్నీ తీసుకొని జమ చేసుకొని సొంత భార్యకు 6 ఎకరం స్థలం ఇచ్చేస్తాడు. ఇగో ఇది గుడి మాన్యానికి ఇచ్చేసేయి, దీన్ని అమ్ముకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు, దీంతో గుడి పునర్నిర్మాణం చేయించుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత 1-2 సంవత్సరాలకు విపరీతమైనటువంటి భూకంపం తుఫాన్ వచ్చి ఆ గ్రామం మొత్తం నేలమట్టం అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మరణిస్తారు. మరల 2వ జన్మ ప్రారంభమవుతుంది. 2వ జన్మలో ఎవరైతే ఆ బడా ఆసామి ఉన్నాడో అతడు ఒక పేద బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. ఊరూరు తిరుగుతూ భిక్ష చేస్తూ, ఆ భిక్ష లేకపోతే ఆ రోజు భోజనం లేదు, అటువంటి దీన స్థితిలో ఉంటాడు. ఎవరైతే ఆ డుబికి అనేటువంటి ఆ స్త్రీ ఉందో, ఆ స్త్రీ ఈ జన్మలో చెన్నబసవప్పగా ఆ ఆలయ ధర్మకర్త ఇంట్లో జన్మిస్తుంది. ఎవరైతే గౌరీ ఉందో ఆ స్వామి భార్య, ఆమె పూజారి ఇంట్లో కూతురుగా జన్మిస్తుంది. ఇవన్నీ మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చేసాయి 2వ జన్మలో. వచ్చేసిన తర్వాత వీరభద్రప్ప ఊరూరు తిరుగుతూ బాబా దగ్గరికి వస్తాడు. వస్తే ఆ గౌరీ తండ్రికి, ఆ పూజారికి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. కాస్త యోగ్యుడైనటువంటి వాడు, ఇల్లరికం వచ్చేటువంటి అల్లుడు, ఇక్కడే ఉండి అన్నీ చూసుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే వివాహాన్ని మీరే కుదర్చండి అంటాడు. ఈ వీరభద్రప్ప అనేటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి
చాలా రోజులు నమ్మకంగా ఉంటే బాబా చెప్తాడు, ఇతను నీ కూతురు నువ్వు అని చెప్తాడు. బాబాకు పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలుసు, వీడి దుర్మార్గం అంతా తెలుసు. వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఆ భూమి ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ భూమి గుడికి మాన్యం ఇచ్చారు కాబట్టి ఆ మాన్యం పైన హక్కు పూజారికి ఉంటుంది. ఆ బాగా రేటు పెరిగిపోవడంతో ఆ గౌరీ ఆ స్థలాన్ని అమ్ముతుంది. 1,00,000 రూపాయలకు దాన్ని అమ్ముతున్నారు. సగం డబ్బులు కొన్నటువంటి వాళ్ళు ఇచ్చి మిగతా సగం డబ్బులు 25 నెలల్లో నెలకు 2,000 వడ్డీ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేలాగా అంగీకారం కుదురుతుంది. ఈ సందర్భంలో ఈ చెన్నబసవప్ప అయితే ఎవరైతే ఉన్నారో, నేను ఆ గుడికి నేను ధర్మాధికారిని కాబట్టి, నేను ధర్మకర్తను కాబట్టి నాకు దాంట్లో వడ్డీలో నాకు భాగం కావాలి అని అంటాడు. ఇందుకు వీరభద్రప్పకు మనసు అంగీకరించింది. ఎందుకంటే వాడి పూర్వజన్మ సంస్కారం కదా, లోబి కదా. అందరూ కలిసి బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్తే బాబా దానిపైన హక్కు ఖచ్చితంగా గౌరీకే ఉంది కాబట్టి ఆమె ఇష్ట ప్రకారం ఏమైనా చేసుకోవచ్చు, ఇందులో ఎవరి ప్రమేయం ఉండకూడదు అని అంటారు. ఆ తర్వాత ఒకరోజు ఈశ్వరుడు స్వప్న దర్శనం ఇచ్చి గౌరీకి చెప్తారు, అమ్మా గుడి వ్యవహారాల విషయంలో చెన్నబసవప్ప సలహా తీసుకో. గుడి కార్యక్రమాల కోసం వినియోగించేటువంటి డబ్బులో అవకతవకలు లేకుండా చూసుకో. నువ్వు ఏ సలహానైనా చెన్నబసవప్పనే వద్దే నువ్వు తీసుకోవాలి, వీరభద్రప్పను నువ్వు సంప్రదించవద్దు. నీ భర్తకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవి కూడా గుడి వ్యవహారాల్లో ఉండకూడదు అని అంటాడు. వెళ్ళి బాబాకి చెప్తుంది. బాబాకి చెప్తే బాబా అంటాడు, సరే ఈశ్వరుడే చెప్పాడు కాబట్టి చెన్నబసవప్ప సలహా తీసుకోమన్నాడు కాబట్టి చెన్నబసవప్పకు వచ్చేటువంటి వడ్డీలో సగం వాటా చెన్నబసవప్పకి ఇవ్వని చెప్పి బాబా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వీరభద్రప్ప వచ్చి, అసలు నా భార్యకు ఇచ్చినటువంటి డబ్బు పైన నా అధికారం లేకుండా, నా అజమాయిషీ లేకుండా చేశావు, పైగా నువ్వు చెన్నబసవప్పకు వడ్డీలో వాటా ఇవ్వమంటావా అని చెప్పి విపరీతమైనటువంటి గొడవ చేస్తారు. ఒక శత్రుత్వాన్ని పెంచేసుకుంటారు. ఒకరోజు ఇద్దరు కూడా గొడవ పడుతూ బాబా దగ్గరికి వస్తాడు. బాబా ఈ వీరభద్రప్ప నన్ను చంపేసేలా ఉన్నాడు, నన్ను రక్షించండి అంటే, నీకు నా రక్షణ నీకు ఎప్పుడూ ఉంటుంది, నేను ఉండగా నువ్వు వీరభద్రప్ప చేతిలో మరణాన్ని పొందలేవు అని అంటారు. అది ఎన్ని జన్మల క్రితం ఇచ్చాడో బాబా. ఆ జన్మల తర్వాత ఆ శత్రుత్వ భావంతో ఉన్నటువంటి వారు చాలా నీచమైనటువంటి జన్మల్లోకి వెళ్తారు. వీరభద్రప్ప పాముగా పుట్టాడు, చెన్నబసవప్ప కప్పగా పుట్టాడు. అంతకంటే ముందు ఏ జీవుల్లో పుట్టారో అది మనకు తెలియదు. కానీ బాబాకు మాత్రం ప్రతి జన్మ వారు ఏ జీవిగా పుడుతున్నారనేటువంటి తెలుసు. అందుకనే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారము కప్పగా చెన్నబసవప్ప పుట్టినా సరే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం వీరభద్రప్ప చేతిలో చావకుండా కాపాడగలిగారు. అంటే దాని అర్థం ఏమిటి? బాబా వారిచ్చినటువంటి మాట అది జన్మలకు అది ఒక వరం. మనకు మామూలుగా సాధారణంగా భగవంతుడు వరమిస్తే ఈ జన్మకే ఉంటుంది, సద్గురువు వరమిస్తే అది జన్మలకు ఉంటుంది. బాబా సచ్చరితలో ఒక మాట చెప్తారు, ఎవరైతే అనునిత్యము నా ధ్యాసలో, నా నామస్మరణలో, నా చింతలో ఉంటారో వారిని నలువైపులా కాపాడుతాను, ఇది నా ప్రతిజ్ఞ అని అంటాడు. అంటే బాబా యూనివర్సల్గా అందరికీ ఇచ్చేశాడు మాట, ఎవరైతే వారి దగ్గరికి వస్తారు. లేకపోతే ఈరోజు కోటాను కోట్ల మందికి ఎందుకింత విశ్వాసం, ఎందుకింత నమ్మకం? ఆ బాబా ఇచ్చినటువంటి ఆ మాట మనకు, వారి ఆ ప్రతిజ్ఞ మన మనస్సుల్లో నిలిచిపోతుంది. ఇది ఎవరికి నిలిచిపోతుంది? అందరికీ బాబా పట్ల ఒకే రకమైనటువంటి భక్తి ఉంటుందా, విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఎవ్వరికీ ఒకే రకమైనటువంటి విశ్వాసం, ఒకే రకమైనటువంటి అనుభవం ఉండదు. కానీ కొంతమందికి ఉంటుంది. ఎవరికో తెలుసా? ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను నిత్య నియమంగా పారాయణ చేస్తారు, ఎవరైతే గురు కథ పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా ఉంటుంది. వారికి 100% నమ్మకం, నా జీవితం అధోగతి పాలు కాకుండా కాపాడేటువంటి ఒక అభయం నాకు ఈ జన్మకు దొరికింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా జీవితం తలకిందులైనా బాబా యొక్క చరణాలను నేను వదలకూడదు, వారి నుంచి నేను దూరంగా జరగకూడదు అనేటువంటి గొప్ప విశ్వాసం మనకు కలుగుతుంది. బాబాతో సహచర్యంలో మనకు ఉండేటువంటి ప్రాతిపదిక ఏమిటో తెలుసా? విశ్వాసం మాత్రమే. ఈ పూజ, ఈ తంతు, ఈ వ్యవహారము మన తృప్తి కోసమే తప్ప. బాబా చెప్తారు, నాకు పూజా తంతుతో పని లేదు,
ఎవరైతే అనునిత్యము నా కథలను నా లీలలను నా స్మరణలో ఉంటారో అటువంటి వారికి నేను లోబడి ఉంటాను అంటాడు. అసలు భగవంతుడు మనకు లోబడి ఉండడం ఏంటి? ఇది ఎంత పెద్ద విషయం అంటే మనందరినీ కూడా ఒక సద్గ్రంథ పారాయణలో నిత్యము గురుకథా శ్రవణంలో మనందరినీ పెట్టడానికి ఏం జరుగుతుంది? ప్రతిరోజు కూడా గురుకథా స్మరణం ద్వారా, గురునామస్మరణం ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాలు ధ్వంసం చేయబడతాయి. మనలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా అవి సంస్కరించబడతాయి. సాధారణంగా మనం పైకి చాలా మంచిగా కనిపిస్తాం, కానీ లోపల ఉండేటువంటి సంస్కారాలు బయటికి కనిపించవు. అందుకనే బాబా ఏం చేస్తాడంటే మన హృదయంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. నేను ఇంతకుముందు అడిగినప్పుడు మీరు చెప్పారు కదా, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మార్పు గమనించారా అని చెప్పి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయిబాబా గురువు భగవంతుడి కంటే కూడా ఆయన గొప్ప సంస్కర్త. లేకపోతే ఈరోజు మనం సత్సంగం పెట్టుకున్నాం, ఏమవసరం? పుణ్యం సంపాదించదలుచుకుంటే మధుసూదన్ గారు, మన సుజాత గారు ఒంటరిగా సంపాదించుకోవచ్చు. ఈరోజు వారు ఎంత పుణ్యాన్ని చేశారంటే కనీసం ఈ అరగంట 40 నిమిషాలు గురువు యొక్క కథ మన చెవుల్లో పడి అది మన హృదయాల్లోకి చొచ్చుకుపోయి మనం కొంత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వారు దోహదపడ్డారు. శ్రీ సాయి సచ్చరితలో ఒక మాట హేమట్ పంత్ చాలా అద్భుతంగా రాస్తారు. ఈ సద్గురువు యొక్క కథలోని 4 అక్షరాలు జీవుల చెవిలో పడగానే జీవుల చెడు రోజులు తొలగిపోతాయట. సాధారణంగా చెడు రోజులు తొలగిపోవాలంటే మనం జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాము, జాతకం చూపెడితే పలానా పరిహారాలు చేయాలి 10,000 అంటారు. ఇక్కడ నయా పైసా ఖర్చు లేదు. నయా పైసా ఖర్చు లేకుండా చెడు రోజులను తొలగించుకోవడానికి మనకు సద్గురువు ఇచ్చినటువంటి గొప్ప సాధన ఆయన నామస్మరణ, ఎప్పుడూ మనతో ఉంటున్నారనేటువంటి గొప్ప భావన. ఇదే మనకు బాబా దగ్గర మనం పొందేటువంటిది ఏంటంటే అనుభవము, భావన. భావనకు మించినటువంటి భక్తి ఇంకోటి లేదు, అనుభవానికి మించినటువంటి నిదర్శనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎవరో చెప్తూనే మనం బాబా భక్తులుగా మారలేదు, స్వీయ అనుభవాల ద్వారా మనం మారినటువంటి వాళ్ళు. అందుకనే సద్గురువు ఎప్పుడూ కూడా తమ యొక్క చరిత్రను ఎప్పుడూ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు నిత్యం శ్రవణం చేయాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే సచ్చరితను ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే దాన్ని పారాయణ చేస్తారో వారు పవిత్రులైపోతారు. వారి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాదు ఈ చరిత్ర మనిషిని సంస్కరిస్తుంది, అంతేకాదు గొప్ప విశ్వాసాన్ని మనకు కలిగిస్తుంది. ఆ విశ్వాసం కేవలం సాయిబాబా పైన కాదు, మనలో మనకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాధారణంగా మనము ఏదైనా లోక వ్యవహారం చేసేటప్పుడు నీకు ఇంత ధైర్యం ఏంది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నావంటే నాకేంది, మా నాన్న చాలా ఇచ్చి వెళ్ళాడు, మా నాన్నని నాకు ధైర్యము, లేకపోతే ఫలానా నా బ్యాక్గ్రౌండ్ ఇది నాకు ధైర్యము అని చెప్తాం. కానీ మన జీవితంలో శ్రీ సాయిబాబా వచ్చిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను దేన్నైనా సాధించగలుగుతాననేటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసమే మన జీవితాలని మనం విజయవంతంగా ముందుకు కొనసాగించుకోవడానికి అదొక్కటే. ఎందుకంటే ఈరోజు మొత్తం మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది దేనిని ఆధారంగా చేసుకొని, దేనిని ఆత్మస్థైర్యంగా చేసుకొని బ్రతుకుతున్నారంటే కేవలం సాయిబాబా అనేటువంటి ఆ సద్గురువును ఆసరాగా చేసుకొని ఆ ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. నిన్న ఇట్లే ఒక సాయి బంధువు వాళ్ళ ఇంటికి నిన్న సాయంత్రం వెళ్ళాం. ఆమెకు ఎంత ధైర్యం అంటే ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ఎక్కువైంది, ఆరోగ్యం బాగలేదు. అయినా సరే ఆమె కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 40 సంవత్సరాల నుంచి జాకెట్లు కుడుతుంది మిషన్. ఏమ్మా ఇంకా మిషన్ పెట్టుకొని ఉన్నావు, ఇంకా కుడుతున్నావు అంటే, కుట్టాలి కదా నాయన, ఊరికే ఉండొద్దు అన్నాడు బాబా అంది. ఊరికే ఉండొద్దు ఏందమ్మా, 3 కొడుకులు సంపాదిస్తున్నారు అంత లేదు, బాబాకి ఇవ్వాలనుకుంటే నా కొడుకు ముందు చేయి చాపాలా. కాబట్టి నేను నా కోసం కాదు, బాబా కోసం. బాబాకి మిఠాయి పెట్టాలంటే కోడలను అడగాల. అంటే ఒక ఆత్మవిశ్వాసం. వయస్సు 70 దగ్గరలో వస్తుంది, అయినా సరే నేను చేయగలుగుతానంటే ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది?
భర్త ఇస్తే వస్తుందా? కొడుకులు ఇస్తే వస్తుందా? అంటే తన కాలు చెయ్యి ఆడినంత కాలం తన శరీరం గురుసేవకు ఉపయోగపడాలి. అంటే ఇందులో ఎంత స్వార్థరహితమైనటువంటి ఆలోచన ఉందో చూడండి. బాబా మన జీవితాల్లోకి వచ్చాలంటే చాలామంది యొక్క స్వార్థాన్ని ఫస్ట్ తీసేస్తారు. లేకపోతే ఎందుకు మన ఇంట్లో రోజు పరమాన్నం వండుకొని తినకుండా ఎందుకు మన ఇంట్లో శుభకార్యం కాగానే బాబా గుడికి వెళ్ళి అన్నదానం ఎందుకు చేయిస్తాం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కరణ? ఎక్కడి నుంచి కలిగింది మనకి ఈ బుద్ధి? సచ్చరిత చదివితే తెలుస్తుంది. బాబా స్వయంగా ద్వారకామయ్య ముందు ఆ వంట పాత్ర పెట్టి స్వయంగా ఉండి అందరికీ భోజనం పెట్టారు. ఆ ఒక్క సందర్భం ఎన్ని కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఎన్ని కోట్ల మందికి ఆకలితో అలమటించేటువంటి వాడికి భోజనం సాయిబాబా మందిరాల్లో పెడుతున్నారు. ఎంత సేవ జరుగుతుంది. అంతేకాదు బాబా మార్గంలో ఒక సేవ అంటే వెనక ముందు చూసుకోకుండా ముందు అది జరగాలని చెప్పి చేసేటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నారు. బాబా మార్గంలో మనం నిజమైనటువంటి భక్తులుగా ఉండాలంటే దానికి ప్రాతిపదిక ఏమిటో తెలుసా? పూజ అర్చనలు ఇవన్నీ మన తృప్తి కోసం చేసుకున్నా ఆయన చెప్పినటువంటి సేవా మార్గాల్లో మనం ఉండగలిగితే అదే అసలైనటువంటి గురుదక్షిణ. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక గురుదక్షిణ ఏందో తెలుసా? మనము బాబాకు ఇప్పుడు నైవేద్యాలు పెట్టాం, రకరకాలైనటువంటి బాబా అలంకరణలు చేస్తాం. వీటితో ఆయన మెచ్చడు. ఆయన మెచ్చేటువంటిది ఏం తెలుసా? ఆయన తీసుకునేటువంటి గురుదక్షిణ ఏందో తెలుసా? ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక్కదాన్నైనా ఆచరించడం. అదే గురుదక్షిణ మనం ఇచ్చేది జీవితంలో. అంతకు మించినటువంటి విలువైనటువంటిది ఇంకోటి లేదు. అంతేకాదు బాబా ఒకసారి ఒక మాట ఇస్తే అది రాజముద్ర. 49వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. షెవాడే అనేటువంటి ఒక న్యాయ విద్య చదివేటువంటి విద్యార్థి, అతను అందరితో పాటు పరీక్షకు సిద్ధమవుతూ ఉంటాడు. పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకరికొకరు, మనం ఎప్పుడైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరు గ్రూప్గా చదువుకుంటే ఎవరికి ఎన్ని ప్రశ్నలు వచ్చు, ఎన్ని సమాధానాలు వచ్చు అని చెప్పి రివిజన్ చేసుకుంటాం. అదే జరుగుతుంది అక్కడ. జరుగుతుంటే ఈ శివాడే ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి మిత్రుల్లో ఒకడైనటువంటి సపత్నేకరు అతన్ని హేళన చేస్తాడు. ఏమయ్యా, పరీక్షలు వారం రోజులు లేవు, నీకు ఒక్కటి కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నావు అనంటే శివాడే అంటాడు, నేను ఈ సంవత్సరం పరీక్ష రాసినా నేను పాస్ కాను. బాబా నాకు చెప్పాడు, నువ్వు వచ్చే సంవత్సరం ప్రయత్నం చేయి, తప్పకుండా నా సహకారం ఉంటుంది, వచ్చే సంవత్సరమే నువ్వు ఉత్తీర్ణులవుతావు, ఈ సంవత్సరం కాడు అని చెప్తాడు. అందరు నవ్వుతారు, శివాడే హేళన చేస్తారు. ఏమయ్యా, మన స్వశక్తి పైన మనం చదువుకోవాలి, మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఎవరో ఎక్కడో ఉన్నటువంటి ఓ బాబా చెప్తే ఇది అవుతుందా అని చెప్పి బాబాని చాలా చులకనగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత బాబా చెప్పిందే జరిగింది. ఆ సంవత్సరం శివాడే పాస్ కాలేదు. మరుసటి సంవత్సరము పరీక్ష రాస్తారు, ఉత్తీర్ణులు అవుతారు. ఆ తర్వాత కొంతకాలానికి గురువును నిందించినటువంటి ఆ పాపాన్ని శివాడే అనుభవిస్తాడు. గురునింద ఎంత ప్రమాదకరమైందంటే మనం అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మను రెట్టింపు చేస్తుంది గురువునింద. అంతేకాదు గురువును ఉపేక్షిస్తే, గురువు పట్ల చులకనగా ఉంటే అనేకం అనుభవించాల్సి ఉంటుంది. లోకంలో చాలామంది ఈరోజు కూడా గురునింద చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు అర్థం కాదు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అర్థమవుతుంది. చదువుకున్నాడు, అక్కల్కోటలో గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు, మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, బంగారం లాంటి కొడుకు పుట్టాడు. పుట్టినటువంటి 3 ఏళ్లకు మసూచి వచ్చి చనిపోయాడు. ఒక్క కొడుకు మరణించడంతో అధోగతి పాలైపోయిన సపత్నేకర్ అనేక తీర్థయాత్రలు తిరిగి వచ్చాడు. పండరిపురం వెళ్ళాడు, నాసిక్ వెళ్ళాడు, కొల్హాపూర్ వెళ్ళాడు, వని వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా మనసుకు శాంతి లేదు. ఎదిగొచ్చేటువంటి కొడుకు చనిపోయాడు అనేటువంటి ఆ దిగుల్లోనే జీవితం అంతా గడిచిపోయింది. తన సోదరులు ఒకరు చెప్తారు, ఇన్ని తిరిగావు కదా, షిరిడీకి వెళ్దాము, బాబాను దర్శించుకుందాము, అప్పుడు నీ మనసు శాంతిస్తుందేమో, నీ కోరిక మళ్ళీ పుత్రుడు కావాలనేటువంటి కోరిక తీరుతుందేమో అని చెప్పి తీసుకెళ్తే బాబా ద్వారకామయ్య మెట్లెక్కనియాడు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఆలోచిస్తాడు, అరే నేను ఆ రోజు చేసినటువంటి గురునింద, గురువు పట్ల చేసినటువంటి అవహేళనమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా నా కొడుకు మరణానికి కారణమయ్యాయి అనుకుంటాడు. కానీ బాబా పరమదయాలు ఏం చేస్తాడు, స్వప్నంలో
వాళ్ళ భార్య స్వప్నంలో కనిపించి ఆవిడ నీళ్లు పట్టుకురావడానికి బావి దగ్గరికి పోతుంటే, అమ్మ ఈ బరువైనటువంటి కుండను వేం మోస్తావు, నేను మోస్తానంటే బాబాని చూసి పారిపోతుంది ఆవిడ. తర్వాత ఈ విషయము వారి సోదరికి చెప్తే, ఖచ్చితంగా బాబా మీ భార్య స్వప్నంలో దర్శనమిచ్చారంటే ఏదో మేలు మీకు బాబా చేయదలుచుకున్నాడు, కాబట్టి మళ్ళీ షిరిడి వెళ్దామంట. రెండోసారి వెళ్ళినా సరే బాబా భార్యను ద్వారకామయం ఎట్లెక్కనిస్తాడు, కానీ సపత్నేకర్కు అనుమతి ఉండదు. చాలా బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు, కేవలం బాబాను నిందించడం వల్ల నా కొడుకు మరణించాడని చెప్పి. కానీ తర్వాత ఒకరోజు బాబా భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తాడు, వేరే స్త్రీతోటి మాట్లాడుతూ, నేను మంది పిల్లల్ని చంపేవాడిని కాదు, అవసరమైతే వీడి చనిపోయినటువంటి వీడి కొడుకును మళ్ళీ వాడి భార్య గర్భంలో ప్రవేశపెట్టగలుగుతాను అని అంటాడు. దాంతో సపత్నేకర్ తృప్తి చెందుతాడు. తృప్తి చెంది బాబాకు పూలు పళ్ళు నైవేద్యం అన్నీ ప్రేమగా ఇద్దరు భార్యాభర్తలు సమర్పించి బాబా యొక్క ఆశీస్సులు పొంది వారి ఇంటికి సోలాపూర్ వెళ్ళిపోతారు. సరిగ్గా సంవత్సరానికి మళ్ళీ సపత్నేకర్ కొడుకు పుడతాడు. 8 నెలల పిల్లవాడిని తీసుకొని వచ్చి బాబా పాదాల వద్ద పడుకోబెట్టి, బాబా వీడికి నామకరణం మీరే చెయ్యాలి అని అంటారు. అప్పుడు బాబా చేసినటువంటి నామకరణం ఏమిటో తెలుసా? మురళీధర్ అని చెప్పి ఆ పిల్లవాడికి పేరు పెడతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబాకు శ్రీకృష్ణ పరమాత్మ అన్న మురళీధరుడన్నా ఎంత ప్రేమ తెలుసా? బూటి అతను కట్టుకునేటువంటి ఆ రాతివాడలో మురళీధరుడి యొక్క విగ్రహాన్ని స్థాపించాలనుకుంటాడు. కానీ ఈరోజు మురళీధరుడి యొక్క విగ్రహం స్థానంలో శ్రీ సాయిబాబా యొక్క దేహం అక్కడ సేద తీరుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అలజడితో ఉన్నటువంటి వాళ్లకు, ఆర్తులకు, దీనులకు ఈరోజు అది శాంతిధామం అయింది. ఆ సమాధి మందిరం ఈరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అది భాసిల్లుతూ ఉంది. అంటే బాబా యొక్క కృప ఏ విధంగా ఉంటుంది? బాబా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సపత్నేకర్ పట్ల బాబా ద్వేషభావంతో లేదు. అతని కర్మానుసారం కొడుకు పుట్టాడు, చనిపోయాడు. కానీ బాబా యొక్క గొప్పతనం ఏంటంటే, ఆరాధించేటువంటి వాడిని, ద్వేషించేటువంటి వాడిని ఇద్దరిని సమానంగా చూస్తాడు. లేకపోతే బాబా గురించి అలా మాట్లాడినటువంటి సపత్నేకర్ను షిరిడీకి ఎందుకు రప్పించుకోవాలి? అతడు చేసినటువంటి తప్పు తెలిసేలాగా అతన్ని అక్కడి నుంచి ఎందుకు మళ్ళీ పంపించేయాలి? రెండోసారి ఎందుకు పిలవాలి? కొడుకుని ఎందుకు అనుగ్రహించాలి? దీని ఉద్దేశం ఏమిటంటే, వారిని ఆరాధించేటువంటి వారిని, ద్వేషించేటువంటి వారిని ఇద్దరిని సమానంగా చూస్తాడు. గొప్ప విషయం ఏమిటంటే, ఎవడైతే మొదట బాబాను ద్వేషిస్తాడో అతనికి మించినటువంటి అంకిత భక్తులు మరొకరు ఉండరు. సపత్నేకరు సంస్థానానికి ఎంత సేవ చేశారు. అతని భార్య పార్వతీబాయి బాబా సంస్థానం కోసము కొన్ని 100,000 రూపాయలు ఆ రోజు దారబోసింది. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద్వేషించేటువంటి వాళ్ళని దగ్గరికి తీస్తాడు, అటువంటి వారితోటే గొప్ప కార్యాలను చేయించుకుంటాడు. అది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి అందరినీ ఒకే రకంగా భావించి, బాబా ఎంత డిసిప్లిన్ ఉంటుందంటే బాబా దగ్గర, ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, మన ఇళ్ళల్లో సోఫా మించెలు కింద కూర్చోం మనం, కానీ బాబా దగ్గర కూర్చున్నారు. ఇది ఈరోజు జరిగినటువంటి సంఘటన కాదు. నానాసాహెబ్ చందోర్కర్ కలెక్టర్ కార్యదర్శి ఎక్కడుంటే అక్కడ సార్ వెనకాల కుర్చీ పట్టుకొని రావాలి. కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప వకీల్, గొప్ప టేక్ కుర్చీ, సోఫా లాంటి కుర్చీ ఉంటే తప్ప కూర్చోలేడు. అటువంటి వాళ్ళందరూ ఆ రోజు వచ్చి ద్వారకామయిలో కూర్చుంటందుకు కూడా చదువు ఉండదు, అది రాళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి తొడలకు. అక్కడ కూర్చున్నారు బాబా దగ్గర వచ్చి. బాబా ఏం చెప్పదలుచుకున్నాడు? నువ్వు లౌకికంగా ఎంత సంపన్నమైనా కావచ్చు, ఎంత ధనమైనా ఉండవచ్చు, నీకు ఎంత పలుకుబడైనా ఉండవచ్చు, గురువు దగ్గర ఈ స్థితిలో నేను ఉండాలి అనేటువంటి గొప్ప పాఠాన్ని ఆ రోజు బాబా మనకు తెలియజేశారు. బాబా యొక్క ఈ అపూర్వమైనటువంటి కథలు, వారి యొక్క చర్యలు, ఇవన్నీ కూడా మన జీవితాలకు ఒక పాఠాలు లాంటివి. కేవలము చాలామంది మనం స్లోగన్స్ రాసుకుంటాం కానీ దాన్ని ఆచరించాం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటిది మన చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, కానీ మన జీవితంలో చాలా తక్కువగా దాన్ని ఆచరిస్తాం. బాబా జీవితం అందుకు నిదర్శనం. ధనవంతులు, రాసుల కొద్దీ డబ్బు పోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, పాడుపడ్డటువంటి ద్వారకామయిని రిపేర్ చేసి రాజమహల్ కట్టించడానికి
ధనాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంపన్నులు వీరెంతమంది వచ్చినా వారి యొక్క స్థితి మార్చుకోలేదు. వారు ఏ విధంగా అయితే ఈ భూమిపైకి సద్గురువుగా అవతరించారో అదే స్థితిలో, అదే చిరిగిన కఫ్నీతో, అదే వారి యొక్క స్థితిలో వారు మళ్ళీ వారి యొక్క అవతార ప్రస్థానాన్ని, శరీర అవతార ప్రస్థానాన్ని ముగించి ఇప్పుడు ఎంత ఒదిగితే ఎంత ఎదుగుతారనడానికి బాబా మనకు ఒక నిదర్శనం. బాబాకు ఆ రోజు కూర్చోడానికి గోనపట్ట, ఈరోజు బంగారు సింహాసనం. ఆ రోజు చిరిగితే, కఫ్నీ చిరిగితే కూడా ముళ్ళుతో గుట్టుకునేటువంటి ఆ సద్గురువు ఈరోజు రోజుకు 4 డ్రెస్సులు మార్చుకుంటున్నారు. అంటే ఎంత ఒదిగితే ఎంత ఎదుగుతామనడానికి బాబా యొక్క జీవితం నిదర్శనం. ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మన జీవితంలో. రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువుగా పరమాత్మగా భూమిపైకి వచ్చినటువంటి ఆయన్నే ఏ సౌకర్యాలకు, విలాసాలకు ఏమాత్రం కూడా తావివ్వకుండా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఏ స్థితిలో పెడతా, అవతారాన్ని ఏ స్థితిలో ఇచ్చాడో ఆ అవతారాన్ని తృప్తిగా అనుభవించినటువంటి సద్గురువు, ఆ సద్గురువుకి ఈరోజు మనం ఆశ్రితులము. కాబట్టి సద్గురువు నన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలనేటువంటి దాన్ని, ఈ ఒక్క లక్షణాన్ని ఎంచుకుంటే చాలు, జీవితంలో అలజడులు ఉండవు. భగవంతుడు నాకు ఇంతే 1300 SFT అపార్ట్మెంటే ఇచ్చిండు. నాకు 1310 SFT అర్హత లేదు, నాకు 10 కూడా అర్హత లేదు దీనికి మించి. కాబట్టి ఈ 1300 SFTయే నాకు వైకుంఠం అనేటువంటి దాంట్లో ఇటువంటి జీవితాన్ని బాబా గడపమన్నారు. కాబట్టి బాబా నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఈ ప్రధానమైనటువంటి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతామనేటువంటి సూత్రాన్ని బాబా జీవన విధానం మనకు తెలియజేస్తుంది. కాబట్టి బాబా గురించి ఎంత మాట్లాడుకున్నా అది తరగనటువంటిది, ఒక రోజులో అయిపోయేటువంటిది కాదు. హేమట్ పంత్ అంటాడు, పెద్ద సముద్రాన్ని బాబా నా ముందర పెట్టాడు, నేను ఒక చిన్న పిచ్చుకను దాన్ని ఎలా ఖాళీ చేస్తానని చెప్పి. అదేవిధంగా బాబా యొక్క అద్భుతమైనటువంటి బోధనలను మనం ఒక గంటకో అరగంటకో మనం దాన్ని పూర్తి చేసుకోలేం. కాకపోతే ఏంటంటే అందరి దగ్గర ఉన్నటువంటి సులువైనటువంటి సాధన, అందరికీ ఈరోజు సచ్చరిత హ్యాండ్బుక్ కాకుండా అందరికీ PDFలు ఉంటాయి, దాన్ని పారాయణ చేయండి. రోజుకు ఒక లైన్ చదువుకోండి, రోజుకు ఒక పేజీ చదువుకోండి. సచ్చరిత నిత్య నియమంగా ప్రతిరోజు 7 అధ్యాయాలు చదవాలనేటువంటిది కూడా ఏమీ లేదు. మనస్సు బాగాలేనప్పుడు, మనస్సు బాగున్నప్పుడు 2 సందర్భాల్లో కూడా బాబా యొక్క వాక్కులను, బాబా చెప్పినటువంటి బోధను చదువుకుంటూ మన జీవితాలను తరింపజేసుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.